నేను నవగ్రహాలకు ప్రదక్షిణ చేస్తుంటే నా వెనకాతలు మీరు రావడానికి మంచిది కాదు, అది ఆజ్ఞ లేకుండా రాకూడదు. దానికి ఏమని పేరు? వేదములో చెప్పారు, గమన విరోధన్ న కుర్యాత్. శంకరాచార్యుల వారు అహోబలం వెళ్ళి ప్రదక్షిణ చేస్తుంటే అందుకే పద్మపాదుడు ఎవరు రాకుండా ఒక క్షణం ఆపాడు, ఒక 5 నిమిషాలు ఆగుదాం మనం అన్నట్ట. గమన విరోధం అంటే గురువుని దాటి వెళ్ళడం, గురువు వెనకాతలు మనం ధూళిపడ్డం. అందుకని గురువు యొక్క ఆజ్ఞ లేకుండా గురువు ఏదైనా అర్చన చేస్తున్నప్పుడు లేక గురువు గారు ఎక్కడైనా ఉన్నప్పుడు టక్కన ఆయనతో సమానంగా వెళ్ళకూడదు, ఇది పరమదోషము, బయటే ఉండాలి. అలాగే ఎక్కడైనా ఆలయాలకు వెళ్ళేటప్పుడు సాష్టాంగ పడేటప్పుడు అక్కడ గురువు గారు ఉంటే గురువు గారికేసి కాళ్ళు పెట్టకూడదు, నందీశ్వరుడికేసి, గరుత్మంతునికేసి, ఇంకేదన్నా ధ్వజస్తంభం ఉంటే ఆ ధ్వజస్తంభం కేసి, అమ్మవారి గుళ్ళో సింహవాహనం ఉంటే అటుకేసి, గణపతి గుళ్ళో మూషక వాహనం ఉంటే మూషకం కేసి మన కాళ్ళు వెళ్ళేలాగా సాష్టాంగ పడరాదు. అందుకని గర్భాలయంలో కొన్ని చోట్ల వెనక గరుత్మంతుడున్నాడు, ఆంజనేయుడున్నాడు, సాష్టాంగ పడద్దు బాబు అన్నారు. ఆలయం బయట పడండి, ధ్వజస్తంభం బయట సాష్టాంగ నష్టంలా, అది చాలా పుణ్యం. లోపల పడకూడదు. అలాగే లోపల ఆత్మ ప్రదక్షిణ అంటే మీ చుట్టూ తిరుగుతున్నారు, గుళ్ళో మన చుట్టూ తిరగడం కంటే దోషం మరొకటి లేదు. మన పుణ్యం అలా పోతుంది, అందువల్ల కొన్ని ఇబ్బందులు పడుతున్నాం. గుడిలో ఎప్పుడూ కూడా చుట్టూ తిరగాలి. ఆత్మ ప్రదక్షిణ అంటే మన చుట్టూ మనం ఇంట్లోనే తిరగాలి. ఎట్టి పరిస్థితుల్లో ఆలయాల్లో తిరగడానికి వీల్లేదని కఠోర శాసనం, అది మంత్రశాస్త్ర నియమం. పార్వతి పరమేశ్వరుడికి చెప్పింది అదే, దానిని మనకి బృహస్పతుల వారు మంత్రశాస్త్రంలో చెప్పారు. ఇవన్నీ మంత్రశాస్త్రాలన్నీ మనం కష్టపడి చదువుకుని బయటికి తీసుకురావాలి, అప్పుడు వాటి వల్ల ఫలితం వస్తుంది, లేకపోతే ప్రమాదం వస్తుంది, కొన్ని లాభాలు పోతాయి. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు స్వామివారు? నేను మీకు ప్రత్యక్షమయ్యాను, అద్భుతమైన దివ్యమంగళ విగ్రహంతో ప్రత్యక్షమయ్యాను. ప్రత్యక్షం కాగానే వీరేం చేశారు? తొందరపాటులో వెనకున్న గరుత్మంతుడిని గమనించలేదు, సాష్టాంగపడారు. ఆ చిన్న దోషం వల్ల మిమ్మల్ని నా మాయ పాయని చిత్తంబున అని వచనంలో చెప్పారు పోతన గారు. మాయ పట్టుకుంది. మాయ పట్టుకుంటే ఏమవుతుంది? వాళ్ళు ఏమని తపస్సు చేశారు? మోక్షం కావాలని. ఇప్పుడు మాయ పట్టుకోవడం వల్ల మోక్షం కావాలని కోరక, స్వామి ఎంత అందంగా ఉన్నావు, నీలాంటి కొడుకు, నీతో సాటి వచ్చే కొడుకుని ఇవ్వకూడదా అన్నారు. ఆ ఎమ్మనేటప్పుడు కూడా మళ్ళీ ఏం చేశారట? మాయ మరీ గట్టిగా పట్టుకోవటం వల్ల పుత్ర 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 అందిట ఆవిడ. వెంటనే ఈయన ఏం చేశాడు? తథాస్తు అన్నాడు. 3 సార్లు పుత్ర 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 అన్నావు కనుక నేను నీకు 3 జన్మల్లో కొడుకై పుట్టాను.